వరలక్ష్మి వ్రతం హిందూ సాంప్రదాయంలో ఎంతో ప్రాముఖ్యత కలిగిన ఒక పవిత్రమైన పండుగ. ఇది ప్రధానంగా మహిళలు జరుపుకునే ప్రత్యేక వ్రతాల్లో ఒకటి. శ్రీ మహాలక్ష్మీదేవిని శ్రేయస్సు, ఐశ్వర్యం, సంపదను ప్రసాదించే తల్లిని ఈ రోజున భక్తిపూర్వకంగా పూజిస్తారు. శ్రావణ మాసంలో వచ్చే ప్రతి శుక్రవారం పవిత్రమైందే అయినా శుక్లపక్ష పౌర్ణమికి ముందు వచ్చే శుక్రవారమే ప్రత్యేకంగా వరలక్ష్మి వ్రతంగా ఆచరిస్తారు. ఈ వ్రతం ఆంధ్రప్రదేశ్, తెలంగాణ, కర్ణాటక రాష్ట్రాల్లో ఎక్కువగా ప్రాచుర్యంలో ఉంది. ఈ రోజున చేసే లక్ష్మీ పూజను అష్టలక్ష్మీ పూజకు సమానంగా భావిస్తారు. వివాహిత మహిళలు ఈ వ్రతాన్ని ఆచరిస్తారు మరియు దీని ద్వారా సంపద, శాంతి, ఆనందం, శక్తి, భూమి, ప్రేమ, కీర్తి వంటి అష్టైశ్వర్యాలు కలుగుతాయని నమ్మకం ఉంది. వరలక్ష్మి వ్రతాన్ని ఎలా చేయాలి? పూజ ప్రారంభానికి ముందు విఘ్నేశ్వరుని ప్రార్థించడం ముఖ్యం. అనంతరం లక్ష్మీదేవిని ఈ మంత్రంతో ఆరాధించాలి. నమస్తేస్తు మహామాయే శ్రీపీఠే సురపూజితే శంఖచక్ర గదాహస్తే మహాలక్ష్మీ నమోస్తుతే. కలశాన్ని ఏర్పాటు చేసి దానిలో వరలక్ష్మీదేవిని ఆహ్వానించాలి. షోడశోపచార పూజ మరియు అష్టోత్తర శతనామవళితో అమ్మవారిని పూజించాలి. దీప ధూపం నైవేద్యం సమర్పించాలి. తోరగ్రంథి పూజ చేసి మంత్రంతో నవదారాలను కుడి చేతికి కట్టుకోవాలి. నవకాయ వంటకాలు, పండ్లు సమర్పించి ముత్తైదువుకు వాయనమివ్వాలి. ఆమెను మహాలక్ష్మిగా భావించాలి. వరలక్ష్మి వ్రతం 2025 తేదీ శుభముహూర్తాలు: ఆగస్టు 5, 2025 శుక్రవారం. పూజకు శుభ సమయాలు లగ్నం ప్రకారం: సింహలగ్నం ఉదయం 6:29 నుంచి 8:46 వరకు. వృశ్చిక లగ్నం మధ్యాహ్నం 1:22 నుంచి 3:41. కుంభలగ్నం 7:27 నుంచి 8:54. వృషభ లగ్నం 11:55 నుంచి 1:50 వరకు. స్థిరమైన లగ్న సమయంలో పూజ చేయడం వల్ల దీర్ఘకాలిక ఫలితాలు కలుగుతాయని నమ్మకం. వరలక్ష్మి వ్రతం సమయంలో 9 దారపు పోగులతో 9 ముడులు వేసి పసుపు పూసిన తోరణాన్ని తయారు చేస్తారు. దీని మధ్యలో పంచపుష్పాలు గుచ్చి అమ్మవారి పూజకు వినియోగిస్తారు. చివరిలో దీన్ని రక్షణ చిహ్నంగా కుడి చేతికి కడతారు. సంక్షిప్తంగా చెప్పాలంటే వరలక్ష్మి వ్రతం మహిళల భక్తి, సంప్రదాయాల, లక్ష్మీదేవిపై నమ్మకాన్ని ప్రతిబింబించే పవిత్ర వ్రతం. ఇది శ్రద్ధతో చేయబడిన పూజ మాత్రమే కాదు, ఆధ్యాత్మికంగా శాంతి, కుటుంబ సంక్షేమం, ధన ధాన్య సమృద్ధి కోరే ఒక విశిష్టమైన సందర్భం. మరిన్ని అప్డేట్స్ కోసం మా కాయ్ టీవీని సబ్స్క్రైబ్ చేసుకోండి. మా వీడియో కనుక మీకు నచ్చినట్లయితే లైక్ చేయండి, షేర్ చేయండి. మీ విలువైన అభిప్రాయాలను కామెంట్ బాక్స్లో తెలియజేయండి.